జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. చదువుతో పాటు క్రీడలు, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఒకసారి చేసే చిన్న తప్పు జీవితాంతం వెంటాడుతుందని, దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. బాగా చదువుకునేందుకు జిల్లా యంత్రాంగం తరపున ఎలాంటి చేయూత కావాలన్నా అందిస్తామని తెలిపారు. Any sports activity or any good habit, when you're developing a lifestyle and running kavachu, swimming kavachu, inka edana kavachu. Okay, now comes the most important part. What is comfortable as well as good for you? Class lo unde chadvada comfortable kada emana labor, hard labor untada అన్నింటికంటే ఈజీ పని ఇదే, స్టడీస్. ఓకే, సో బాగా చదువుకోండి. స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో గుడ్. ఇది చేసేటప్పుడు కొంచెం మీకు ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఓవరాల్ గుడ్ ఫర్ యూ. అండ్ మళ్ళీ ఫోన్ చేస్తాం, మేము ఏ జిల్లాలో ఫోన్ చేస్తాం, చెప్పాలా సార్ మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం, చెప్తారా పక్కా? నాకు బాగా భయపెట్టి చేసినాను. సో ఎటువంటి చెడు వ్యాసనాల దగ్గర వెళ్ళకుండా అందరూ కూడా మంచిగా చదువుకోండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా దృష్టి కనిపిస్తున్నారు, మేము ఉన్నాము, అందరం ఉన్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్. కౌన్సిలింగ్ రోజు వేరే, ఇప్పుడు కేసు లేదు, కేసు అయింది. ఇప్పుడు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరి కేసు అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఒక జాబ్ చదువు, ఒకసారి గానే తాగిన పట్టుకున్నాం, కేసు అయింది, దాంతో బంద్ చేసి తర్వాత మళ్ళీ జాబ్కి అప్లై చేసిండు. జాబ్కి అప్లై చేయగానే జాబ్ వెరిఫికేషన్ మాకు వస్తుంది, బాబు ఈ పేరు ఫలానా రాహుల్ అని వచ్చిండు, రాహుల్ మీద ఏమైనా కేసు ఉంటే రాహుల్ గాంజా చేస్తున్నారు, జాబ్ వస్తుందా? ఇస్తారా? క్లియర్. సో మీరు ఒక్కసారి చేసిన చిన్న తప్పుకి జీవితం మొత్తం అనుభవించాల్సి వస్తుంది. ఒక్కసారి పోలీస్ కేసు అయింది, పోలీసు వాళ్ళు పట్టుకుపోయినా కూడా అంతే. సేమ్ సిమిలర్గా మీరు మందు చేసి కూడా అంతే. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు, ఎవరికి తెలియకుండా ఏదో ఒక 4 ఏళ్ళు అవుతున్నారు, దాని మీద కేసు అవుతుంది. సిగరెట్ స్మోకింగ్ పబ్లిక్ ప్లేస్ కూడా కేసు అవుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు ఇంకా మీ ఏజ్లో ఈ యాత్రకు ఏమనిపిస్తుందంటే, మీతో పాటు నేను కూడా చేసిన బైక్ అంటే చాలా ఇస్తాను, అది ఏంటో మంచి బైక్ ఒక్కనిపిస్తాను. మా నాన్న తెలియకుండా ఒకసారి బైక్ తీసుకెళ్ళాను,